మళ్ళీ చెప్తున్నాను, అసలు దేవుడు ఏంటి ఈ సమాజానికి అర్థం కాదు. అందుకే ఈవెన్ యేసుప్రభు బొమ్మ కూడా బైబిల్ ఎందుకు పెట్టద్దంటే ఆయన అవమానించడం. యేసుప్రభు బొమ్మ కూడా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. మరియమ్మ బొమ్మ కూడా మొక్కకూడదు, గుర్తుపెట్టుకోండి. సిలువకు కూడా మొక్కకూడదు. మరి సిలువ పెట్టుకుంటాం కదంటే ఐకాన్గా పెట్టుకో, ఇలాంటి సిలువ గుర్తు మీద యేసుప్రభు చనిపోయిన గుర్తుకు పెట్టుకో తప్ప ఆ సిలువకు మొక్కకు. యేసుప్రభు ఇలా ఉండేవాడిని ఒక సింబల్ పెట్టుకో తప్ప ఆ సింబల్కి మొక్కకు. ఆయన అందులో చూడక, ఎందుకంటే ఆయన తీసుకొచ్చి ఏదో ఒక మెటీరియల్లో చూపిస్తే దేవుడు చెప్పిన అది పాపం. అంత గంభీరమైన దేవుడు సొలొమోను మందిరం కడితేనే, బంగారు దేవాలయం కడితేనే ఇందులో నన్ను ఉండమంటావా అని అడిగాడు దేవుడు. మహా ఆకాశాల పట్టదాలు నేను నన్ను తెచ్చుకొచ్చి నువ్వు కట్టే ఇంట్లో నన్ను ఉండమంటే ఎట్టా ఉంటాను సొలొమోను అన్నాడా లేదా? అలా దాన్ని ₹10 బొమ్మ కొని నువ్వు ఇందులో ఉన్న ప్రభావ నువ్వే మా బాధలను తీర్చాలంటే బొమ్మకే నువ్వు వచ్చేది చెప్పండి, యూనివర్స్కి నువ్వు వచ్చేది, అన్నిటికీ నువ్వు వస్తుంది. దేవుడు అందులో లేడు. అందుకే ఏ బొమ్మలకే మొక్కండి, ఏ గుడిమెట్లకి మొక్కకండి, ఎక్కడ బయటలు కొట్టినాడు కొబ్బరికాయలు అవి కొట్టకండి, క్యాండిల్స్ వెలిగించకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆకాశమందున్న దేవుని వైపు తలెత్తి తండ్రి మా ప్రాబ్లం ఇదని అది ప్రభు చెప్పాడు. ఏమని? దేవుడు ఎక్కడున్నాడు అయ్యి అంటే ప్రభు అంటాడు, పరలోకమందున్న మా తండ్రి.